దేవుని పరిశుద్ధమైన నామమునకు లేక కూడి చేరిన సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామమును బట్టి మరి గతించిన వారం నుంచి పరిశుద్ధాత్మలో ఈ దినం వరకు కూడా దేవతలను అందరినీ కూడా ప్రేమించి సజీవంగా ఉండడానికి మరి దేవుడు మనకు చూపించిన బట్టి నేను దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. మరి మంచిది ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుడు ఈ యొక్క మార్చ్ చివరి మరి ఆదివారం దినాన్న దేవాది దేవుడు మనందరినీ కూడా ప్రవేశపెట్టాడు. ఈ యొక్క సమయం మరింత తక్కువ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మరి దయచేసి ఎవరు కూడా ఇంకెక్కడికి వెళ్ళవద్దు, పిల్లలు ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దు, దయచేసి ఇంకెవరు కూడా మాట్లాడవద్దని ప్రభు పేరు మనం చేస్తున్నాను. దేవుడు యొక్క ఎండగల దినాల్లో ఈ వడగడుపుల్లో మన దేవత దేవుడు అందరినీ కూడా కనికరించాలని కాపాడాలని మనం ఎక్కువగా ప్రార్థనలు అందరి కొరకు చేయాలి. ఈ వడగాలు కూడా తగలకుండా ఇటువంటి కీడులు ఇబ్బందులు కూడా సమీపించకుండా అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయట మన వంతు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మరి మొదటి వచ్చిన మనం చదువుకుంటే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చిన తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తుతించెను. అతడిట్లా నేను యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. చాలు ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో తేటగా మనకి నేర్చుకోవాల్సిన చక్కని మాట ఏంటంటే దావీదు కీర్తనకారుడు రాస్తున్నాడు. ఏంటంటే యెహోవా తన సౌలు చేతుల నుండి తన శత్రువుల చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యం చెప్పి యెహోవాను స్తోత్రించాను. దావీదు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే దావీదుని దేవుడు తప్పించాడు. ఎవరి చేతి నుంచి దేవుడు తప్పించాడు? సౌలు చేతి నుంచి తప్పించాడు. రెండవదిగా తన శత్రువుల చేతి నుంచి దేవుడు దావీదును తప్పించాడు. ఎందుకు దావీదును దేవుడు తప్పించాడంటే దావీదు మీద దేవుని యొక్క ప్రణాళిక చాలా ఉన్నది కాబట్టి దావీదు దేవుడు అభిషేకించాలి. దావీదుని దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత దావీదు అనేకమైన రాజ్యమంతటిలో కూడా ఆయన పరిపాలన చేయాలి. ఆ రాజు మరి దావీదు అనేక మందిని హృదయాలను మార్చాలని దేవుడు సౌలు చేతుల నుంచి దావీదుని తప్పించాడు. ఇక్కడ శత్రువుల చేతుల నుంచి. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను నా శత్రువుల చేతుల నుంచి సౌలు చేతుల నుంచి దేవుడిని తప్పించినందుకు నేను ఈ గీత వాక్యంలో రాస్తూ ఎవరిని స్తోత్రం చేస్తున్నాడండి? దావీదు యెహోవాకు స్తోత్రం చేస్తున్నాడు. యెహోవాకు వందనాలు చేస్తున్నాడు. యెహోవాకు మనవి చేస్తున్నాడు, దేవా నీకు వందనాలు. ఎందుకు అంటే వందనాలు అంటే దావీదు జీవితంలో అనేకమైన శత్రు పోరాటాలు ఎదురైనప్పటికీ, దావీదు జీవితంలో అనేకమైన హింసలు ఎదురైనప్పటికీ కూడా దావీదు మీద ఎవరి హస్తం ఉందంటే దేవుని హస్తం దావీదు మీద ఉంది. ఎందుకు దావీదుని దేవుడు అభిషేకించాడు? దావీదుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సౌలు ఉన్నాడు కదా, సౌలు ఉన్నప్పుడు దావీదుతో పని ఏంటి దేవునికి అంటే దావీదు దేవునికి ఎవరంటే ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇష్టానుసారుడైన ఆయన మనుషుడు కాబట్టి సౌలుని తప్పించాలని, సౌలుకున్న అసూయతను, సౌలుకున్న దుర్మార్గతను దేవుడు చూచి ఈ సౌలుని ఉంచితే దావీదుని చంపేస్తాడేమో, ఈ సౌలు నుంచితే దావీదుని హతం చేస్తాడేమో, కాబట్టి నా కృప, నా శాశ్వత రాజ్యము కూడా దావీదుని నేను ఎన్నుకోవాలని దావీదు మీద దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. దావీదు చిన్నవాడే, దావీదు జ్ఞానవంతుడే, దావీదు దేవుని యొక్క వాక్యం తెలిసినవాడే.
కాబట్టి అంటున్నాడు, యెహోవా నా శైలము, యెహోవా నా కోట, నా రక్షణకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదను. దావీదు ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, నా శైలము నా దేవుడే, నా కోట నా దేవుడే, నా రక్షకుడు నా దేవుడే, కాబట్టి నేను ఆయనను ఆశ్రయించదను. ఎందుకంటే నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. దావీదు ఇంకా దేవుని మహిమపరుస్తున్నాడు. దావీదు ఇంకా దేవునికి మొర్ర పెడుతున్నాడు. ఆయన నా రక్షకుడు అంటున్నాడు. బలాత్కారం నుండి రక్షించువాడవు నీవే. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనం కింద చూడండి, ఒక వచనం, బలాత్కారం నుంచి నన్ను రక్షించువాడవు నీవే. బలాత్కారం చేతుల నుంచి కదా, బలాత్కారం చేతుల నుంచి నన్ను తప్పిస్తావు, నన్ను రక్షిస్తావు ప్రభువా. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టింది. నా దేవుడు అంటే ఎవరండి? కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెడుతున్నాను. నా దేవుడు నా శత్రువుల చేతి నుంచి ఆయన నన్ను రక్షించును. మృత్యు యొక్క ఆలలు నన్ను చుట్టుకున్నాను. వరద పరుల వలె భక్తిహీనం నా మీదకి వచ్చి నన్ను బెదిరించినను. పాతాళ వశము నరికట్టినను, మరణ పురులను ఆవరించినను. నా శ్రమలో మాత్రం నేను యెహోవాకు చాలని మాట. ప్రియులారా, దాన్ని అంటున్నాడు, నేను నా శ్రమలో మాత్రం నా దేవునికి నేను మొర్ర పెడతా. ఎందుకంటే భయంకరమైన మృత్యు, భయంకరమైన అలలు నన్ను చుట్టుకుంటున్నాయి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మొర్ర పెడుతున్నాడు. మృత్యు అంటే ఏంటి? మరణం. ఈ మృత్యువు ఏ రకంగా వెంటాడుతుందో ఎవరికి కూడా తెలియదు కదా. అందుకంటున్నాడు, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనను. వరద పరులు అనే భక్తిహీనుల మీదకు వచ్చి నన్ను బెదిరించగలను కదా. వరద ఎలా వస్తుంది మన మీదకి? నీరు చాలా ఫ్లోటింగ్ ఎక్కువైపోయి వరద చాలా స్పీడ్గా నీరు పెరుగుతూ ఉంటుంది. అందుకంటున్నాడు, వరద పరుల వలె భక్తిహీనులంట నా మీదకు వచ్చి నన్ను బెదిరించినను. పాతాళము వశము నరికట్టగను, మరణపు ముళ్ళు నన్ను ఆవరించిన. నేను అంటున్నాడు, ఆయన తన ఆలయంలో నా శ్రమలో నేను యెహోవాకు మాత్రం నేను మొర్రపెట్టిదిని. దేవుడికి నేను మొర్ర పెడుతున్నాను. ఎందుకు మొర్ర పెడుతున్నానంటే, దేవుడు నా ప్రాణాన్ని రక్షించగలుగుతున్నాడు కాబట్టి. దేవుడు గాఢంధకారపు వంటి శ్రమలు వచ్చినా కూడా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను నా దేవునికి నేను మొర్ర పెడతాను. నా దేవునికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది. నా దేవుని ప్రార్థన 7వ వచనం, నా దేవునికి ప్రార్థన చేసింది. నా దేవునికి ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తున్నాడంట దావీదు. శ్రమలో యెహోవాకు మొరపెడుతున్నాడంట. 2 విషయాలు గమనించాలి ప్రియులారా. మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి 7వ వచనం కింద, ఆయన తన ఆలయంలో ఆలకించి. చాలు ప్రియులారా, ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించును. ఆయన తన ఆలయం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ప్రియులారా? మనం అందరం కూడా దేవుని ఆలయంలో ఉన్నాం. దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే, దేవుడు ఉన్నాడని, దేవుడు మనం చేసే కార్యాలు జరుగుతాయని, ఆయన ఆలయంలో నాకు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు అని మనం ఏమి చేయాలి? నమ్మాలి. నమ్మి ఇతరులకు మనం బోధించాలి. అనేక మందికి ఇతరులకు మనం చెప్పాలి. ఎందుకంటే మహాకీర్తనుడైన దావీదు గారు అంటూ ఉన్నాడు ఏంటంటే, ఆయన తన ఆలయంలో ఆలకించి కదా. చాలా మంది అనుకుంటారు, ఆలయానికి వెళ్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడా? దేవుడు మన హృదయంలో ఉంటే చాలు, ఎక్కడికి వెళ్ళవలసిన పని మనకి లేదు. ఎందుకంటే భక్తి మన హృదయంలో ఉంటే చాలేమో. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మరి దావీదు మహారాజు కదా. దావీదు మహారాజు అయినప్పటికీ దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాడు దావీదు కదా. దావీదు రాజు అయినప్పటికీ కూడా దావీదు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఆలయంలోకి వెళ్ళి ఎందుకు దేవునికి మొర పెడుతున్నాడంటే, దేవుడు ఆలయంలో అనేకమైన కార్యాలు జరుగుతాయని దావీదు మహారాజు ముందే తెలుసు ప్రియులారు. అందుకంటున్నాడు, నేను నా ఆలయంలో ఆలకించిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఈ రోజు అని నా మొర్ర ఆయన చెవులలో దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేను
దేవుని ఆలయానికి ఊరికనే వెళ్ళలేదు. ఎందుకంటే దేవుని ఆలయానికి ఎందుకు వెళ్ళానో తెలుసా? ఆయన నా ప్రార్థన అంగీకరిస్తాడని నాకు నమ్మకం. ఆయన నాకు ఒక కార్యం చేస్తాడని నాకు ఒక నమ్మకం. ఆ నమ్మకంతో దేవుని మందిరానికి వెళ్ళాను. నా మొర్ర ఆయన చెవులలో వచ్చింది. దావీదు మొర్ర ఎక్కడ ఉందంట? దేవుని చెవులలో వినపడుతుందంట. దావీదు చేసే మొర్ర దేవుడు ఆలకిస్తూ ఉన్నాడంట. అప్పుడు అంటూ ఉన్నాడు 8వ వచనంలో, అప్పుడు భూమి కంపించి. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేస్తుంటే ఏమైందండి? అక్కడ భూమి కంపించి ఏమైంది? మనం ప్రార్థన చేస్తే ఏమైనా దొరుకుతాయా? సాతాను శక్తులు కదా, ఈ దుష్ట శక్తుల నుంచి మనం లయమైపోవాలి, మన నుంచి సాతాను వెళ్ళగొట్టాలి అంటే మనలో ఏముండాలి? కార్యసాధకమైన విశ్వాసం, దేవుని బలమైన ప్రార్థన. ఏదో తండ్రి ప్రభువా అని 2 నిమిషాలు కాదు ప్రియులారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని కదా. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఏంటి? విశ్వాసము కలిగిన ప్రార్థన అనుకుంటే ఎలాంటి రోగులైనా సరే దేవుడు స్వస్థపరుస్తాడంట. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, అనేక మంది చేతుల నుంచి ప్రార్థన చేస్తారు కదా. అలా చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వారు దేవుళ్ళు కాదు కదా, పాస్టర్ దేవుళ్ళు కాదు, సంఘ పెద్దలు దేవుళ్ళు కాదు. కానీ దేవుడు వారిలో ఉండి విశ్వాస సహితమైన ప్రార్థన, నీ రోగాన్ని స్వస్థపరచాలంటే నీకున్న విశ్వాసాన్ని బట్టి నీ రోగం ఏమవుతుంది? స్వస్థతనిస్తాడు దేవుడు. అందుకంటూ ఉంటారు, నీ స్వస్థత నీకు ఇవ్వాలి అంటే దేవుడు అంటూ ఉన్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన నీవు చేయాలి. అందుకంటూ ఉన్నాడు, అప్పుడు భూమి కంపించి అదిరేను, పరమాండలకు పునాదులు ఒలిగాను, ఆయన కోపింపుగా అవి కంపించాను, ఆయన నాసికాంధ్రముల నుండి పొగ పుట్టాను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి. దేవుడి నోటి నుంచి ఏమొస్తుందంట? అగ్ని కదా. చాలా మందికి దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన జాలి గల దేవుడు, దయామయుడు, కరుణామయుడు అంటారు. కానీ దేవునికి రెండోది కూడా ఇంకో పేరు ఉంది, ఆయన కోపం, ఆయన యొక్క ఉగ్రత మన మీదకి రాకముందే మనం ఏం చేయాలంట? మనం మనసును మనం మార్చుకుని పశ్చాత్తాపడుతూ దేవుని రక్షణ మనం తీసుకుంటే ఆయన కోపం నుంచి మనం ఏమవుతాము? తప్పించుకుంటామంట. మనం ఇంకా ఇలాగే ఉంటూ ఈ లోకంలో నన్ను ఎవరేం చేస్తారులే, దేవుడు అనేవాడు ఇక్కడ లేడు, దేవుడు అనేవాడు ఎక్కడో పైన ఉన్నాడు, నన్ను ఎవరు చూస్తారు, నన్నేం చేస్తారు, దేవుడు ఆరాధించకపోయినా పర్వాలేదు, ప్రార్థించకపోయినా పర్వాలేదు, వాక్యం చదవకపోయినా పర్వాలేదు, అడిగేవారు ఎవరు నాకు లేరు అనుకుంటాం మనం అయితే. కానీ ఆయన అంటూ ఉన్నాడు, కీర్తన అక్కడ దావీదు గారు రాస్తున్నాడు మాట ఏంటంటే, ఆయన నోట నుంచి అగ్ని వచ్చి దహించును. ఎందుకంటే దేవుని ఉగ్రత ఈరోజు అనేక మంది మీద ఎందుకు కురిపిస్తూ ఉన్నాడంటే వారు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. అందుకే అంటూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, అదే అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనం చూడండి ఒకసారి. నేను ఆయనకు ఇష్టడును కనుక. చాలండి ప్రియులారా, 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇక్కడ దావీదు కీర్తనగాడు అంటున్నాడు ఏమనంటే, నేను ఆయనకు ఇష్టడును కనుక. ఆయన నన్ను ఏం చేస్తున్నాడండి? తప్పిస్తూ ఉన్నాడు దేవుడు. నేను ఆయనకి ఇష్టడను. అందుకని చూడాడు దావీదు ఎవరికి ఇష్టడు? దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకు ఇష్టానుసారుడైన మనుషుడు అంటే దేవుని మాట ప్రతిదీ కూడా వింటూ ఉన్నాడు దావీదు. దేవుని మాట ప్రతిదీ కూడా ఆలకిస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. అందుకని చూడాడు 19వ వచనం పైన, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను. ఆపత్కాలమందంట అనేక మంది వచ్చినప్పుడు, అనేక మంది ఎదురైనప్పుడు అక్కడ అంటున్నాడు యెహోవా నన్ను ఆదుకున్నాడు. దావీదుని ఆపత్కాలంలో ఆదుకున్నవాడు ఎవరంటే ఒక దేవుడే, దేవత దేవుడే ఆదుకున్నాడంట. అందుకంటూ ఉన్నాడు దావీదు ఏమనంటే, అయ్యా ఆపత్కాలం ముందు అనేక మంది నా మీదకి వచ్చారు, ఆపత్కాలం మంది అనేక మంది నన్ను చుట్టుముట్టారు, ఆపత్కాలం మందు అనేక మంది నన్ను హతము చేయాలని చూశారు, అయినప్పటికీ కూడా నేను విశ్వసించిన నా దేవుడు నన్ను ఆదుకున్నాడు. నా దేవుడు నన్ను ఆదుకున్నాడు కాబట్టి విశాలమైన స్థలములో నన్ను తోడుకుని వచ్చాను.
విశాలమైన స్థలంలోనికి దావీదుని దేవుడు తోడుకుని వచ్చిన తర్వాత దావీదు ధైర్యంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? దావీదు ధైర్యంగా దేవునికి ఇష్టానుసారుడుగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? 20వ వచనంలో అంటున్నాడు, దేవునికి నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. నేను ఇష్టడైన దేవునికి. ఎందుకు నేను ఇష్టడని అంటే దేవునికి నేను ఆయన పనిని నమ్మకంగా నేను చేస్తున్నాను. నేను నా దేవునికి ఎందుకు ఇష్టడనంటే ఆయన పాటలు నేను పాడుతూ ఉన్నాను, కీర్తనలు. ఎక్కడికి వెళ్ళినా దావీదు తొంభై సితారతో నాట్యంతో నేను దేవుని ఆరాధించగలుగుతున్నాను. అందుకే నేనంటే దేవునికి ఇష్టము. దావీదు అంటున్నాడు కదా. ఇప్పుడు మనమంటే దేవునికి ఎందుకు ఇష్టం? మనం ఏదో చెప్తాం కదా, నేను ప్రార్థన చేస్తానని దేవునికి ఇష్టం అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, నేను రక్షణ తీసుకున్నాను దేవుని మందిరానికి మానకుండా వస్తున్నానని చాలా మంది అంటారు. కొంతమంది ఏమంటారు, నేను వాక్యం చదువుతున్నాను దేవునికి ఇష్టంగా ఉంటున్నాను. ఈ ప్రశ్న మీలో మేము ఎవరైనా అడిగారు అనుకోండి, మీరంటే దేవునికి ఎందుకు ఇష్టం అని మేము ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పగలరు? నేను చేస్తున్న భక్తి చెప్పాలి. నేను చేస్తున్న భక్తి నా దేవునికి నచ్చింది, అందుకే నేనంటే దేవునికి ఇష్టం. నేను పాడే పాటలు, నా నోటి నుంచి వచ్చే మాటలు, నేను అందరితో ప్రేమగా ఉంటున్నాను, నేను సంఘానికి వెళ్తూ ఉన్నాను, సంఘానికి వస్తూ ఉన్నాను, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాను, అందుకే నేనంటే దేవునికి చెప్పాలి. అందుకే నేనంటే దేవునికి. ఇక్కడ దావీదు ఏమంటాడంటే, నేను ఆపత్కాలం మందు నా మీదకి అనేక మంది తోడుకుని వచ్చారు కాబట్టి నేనంటే దేవునికి ఎందుకు ఇష్టమో తెలుసా? నేను దేవుని ప్రేమించాను. నేను దేవుణ్ణి ఎక్కడి పనికి వెళ్ళినా ఆయన గొర్రెలు మేపుతూ ఉండగా కూడా దేవుణ్ణి పాటలు పాడి తొంభైతో సితారతో నాట్యముతో దేవుని ఆరాధించిన వ్యక్తి ఎవరంటే బైబిల్లో దావీదు మహారాజు అని మనం చెప్పవచ్చు. అందుకని ఉన్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు, నేను నా దేవునికి ఇష్టము కాబట్టి ఆయన నన్ను తప్పించాడు. ప్రియులారా, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవా తన సౌలు చేతుల నుండి తన శత్రువుల చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ వాక్యం గురించి చెప్తూ ఉన్నాడు. సౌలు చేతుల నుంచి దేవుడు తప్పించాడు నన్ను, ఈ యొక్క శత్రువుల చేతుల నుంచి దేవుడు నన్ను తప్పించాడు అని ఇష్టంగా దావీదు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట, ఈ వాక్యం ఈరోజు ఎందుకు మీకు చెప్తున్నానంటే, శత్రువుల చేతుల నుంచి, సౌలు చేతుల నుంచి కాపాడిన దేవుడు ఈరోజు ప్రియులారా ఈ లోకంలో చెప్పే మంచి మంచి బోధకులు చెప్పే ప్రసంగాలు చెప్పే ప్రసంగికులు ఏమైపోతున్నారంటే అనేక మంది ఏమైపోతున్నారు, కనిపించలేకపోతున్నారు, చనిపోతున్నారు కదా. వారు చెప్పే వాక్యాలు ఈరోజు ప్రపంచం అంతటా మరి ఈ వారంతో కూడా మనం చూస్తే ఎంతో అల్లకల్లోలమైన పరిస్థితి. ఆ యొక్క సేవకుడు చాలా మంచి దైవజనుడు. సేవకుడు ఆయన టార్గెట్ చేయటానికి ఈ బైబిల్లో ఏ వచనం అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా ప్రతి దానికి సమాధానం చెప్పగలే సత్తా ఆ సేవకుడి దగ్గర ఉంది కదా. ఆయన ఉంచారా ఈరోజు? ఆయన పైకి లేవనెత్తారా? ఆయన పైకి ఎదుగుతున్నాడు. ఆయన ఏం చేశారు? ఈరోజు కుట్ర పని హత్య చేశారు. కానీ దేవుడు శాపం, కానీ చంపారు. ఏదైనా పరిస్థితి చంపిన వాళ్ళకి జీవిత ఖైదీ ఉరిశిక్షగా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా? హత్యలు చేస్తున్నారు, మంచిదే. అనేకమైన హత్యలు జరుగుతున్నాయి ఈరోజు. కానీ హత్యలు జరిగిన వెంటనే మరి ఖైదీ వారందరూ కూడా మరి కనిపెడుతున్నారు, వారందరూ దొరుకుతున్నారు. దొరికిన తర్వాత వారికి ఏమైనా మనుషులు ఉంటుందా? జీవిత ఖైదీ. లేదా వారందరికీ ఏంటి ఈరోజు? ఉరిశిక్ష కలుగుతుంది. కానీ వారి ప్రయోజనం ఏంటి? ఎందుకు ఒక మనిషిని చంపడం వల్ల ఏమొస్తుంది? ఒక మనిషిని హత్య చేయడం వల్ల దేవుని దగ్గర శాపాన్ని పొందుకుంటాం తప్ప మరి ఏది కూడా దీవెనలు మనకి రావు. ఎప్పుడు లైఫ్లో ఒక మచ్చ పడిపోతుంది. ఈడు హంతకుడు, ఎవరినైనా ఈడు ఒకరిని చంపాడు, జీవితకాలం కూడా గ్రామంలో వాడికి పేరు ఉండదు, గ్రామంలో మాట్లాడాలంటే భయమేస్తారు కదా. ఎందుకు ప్రియులారా ఈ రోజుల్లో జరుగుతున్నాయంటే దేవుని రాకడ ఎక్కడుంది? అతి సమీపంలో దేవుని రాకడ ఉంది కాబట్టి ఈరోజు ఎక్కడెక్కడ లేని క్రైస్తవులు అందరూ ఒకటయ్యారు. సేవకులు పడలేని వారు అందరూ కూడా ఈరోజు ఏమయ్యారు? ఒకరంటే ఒకరికి పడలేని సేవకులు అందరూ కూడా కలిసారు ఈరోజు. ఎందుకు కలిసారంటే స్టెఫెను జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, దేవుడు స్టెఫెను జీవితంలో నేను హతసాక్షిగా నన్ను రాళ్ళిచ్చిన, కొట్టిన, చంపిన
నేను దేవుని సేవను మాత్రం ఆపను, నేను దేవుని సేవ చెప్పడం మాత్రం నేను ఆపను. సౌలు చనిపోయాడు, సేవ ఆగిపోయిందా? దేవుడు మోషే దావీదును నిలబెట్టుకున్నాడు. మోషే చనిపోయాడు, సేవ ఆగిపోయిందా? యెహోషువను దేవుడు నిలబెట్టుకున్నాడు, రాజ్య పరిపాలన జరిగించాడు. మోషే చనిపోయిన తర్వాత 40 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించి వారందరినీ కూడా దేవుని తోటికి తిరిగి వారందరినీ కూడా దేవుని వైపు మార్చిన మోషే చనిపోతే ఏమైపోతుంది ఈ రోజుల్లో? ఒకవేళ క్రైస్తవం చనిపోయిందా అనుకున్నారు చాలా మంది. ఒకవేళ మోషే లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథాలు ఎవరు కూడా రాయరు, మోషే లేకపోతే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేవాడు ఎవడు లేడు అనుకున్నారు. కానీ దేవుడు ఎవరు నిలబెట్టుకున్నాడండి? యెహోషువను దేవుడు నిలబెట్టుకుని, మన యెహోషువ వల్ల అనేకమైన వేలాది లక్షలాది మంది ఆత్మను దేవుడు నిలబెట్టుకుని. ఈరోజు ప్రవీణ్ గారు చనిపోయారు, ఇంకా రానున్న దినాల్లో అనేక మంది ప్రవీణ్ గారు లేకపోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. క్రైస్తవం ఎప్పటికీ కూడా చచ్చిపోదు ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవం అంటే ఏంటో తెలుసా? దేవుని కొరకు నేను సాక్షిగా ఉండటానికి, దేవుని కొరకు నేను సాక్షిగా జీవించడానికి, నా దేవుని కొరకు నేను నిలబడటానికి నా క్రైస్తవ్యం. నేను చచ్చిన బ్రతికిన నా దేవుని నేను నమ్ముతాను, ఆరాధిస్తాను. నాకు ఏ శ్రమలు వచ్చినా నేను క్రైస్తవం విడిచిపెట్టి నేను వేరొక మార్గంలో వెళ్ళను అని చెప్పే ధైర్యవంతులు ఈ రోజుల్లో కావాలి ప్రియులారా. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఏదైనా జాబ్లో రాకపోయినా ఆ సర్టిఫికెట్లు మార్చుకుని నేను క్రిస్టియన్ కాదు హిందువులను పెట్టుకుంటున్నాను. కానీ ఈ లోకంలో హిందువులను పెట్టుకోవచ్చు, నువ్వు జాబ్ చేయొచ్చు, సంపాదించవచ్చు. కానీ దేవుని రాజ్యంలో మరలా దేవునికి సర్టిఫికెట్ ఇవ్వకపోతే, దేవుడిని రాజ్యం నుంచి గెంటేస్తే మన పరిస్థితి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఈ క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలు, క్రైస్తవులకు జరుగుతున్న దాడులు, క్రైస్తవులకు జరుగుతున్న అనేక మంది మతోన్మాదులు జరుగుతున్న భయంకరమైన హత్య కుట్రల నుంచి కూడా దేవుడు మన ప్రాంతాలని చల్లగా చూచాడు. కనకలక గ్రామాన్ని, మన జిల్లా మండలాల్లో ఉన్న అందరినీ కూడా దేవుడు ప్రశాంతంగా ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? మన యొక్క మంచితనాన్ని బట్టి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రియులారా, మన కనకలక గ్రామంలో సువార్త చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి దండయాత్ర పెట్టవచ్చు. సిటీస్లో దండయాత్ర పెడతాకి, దండయాత్ర చేయటానికి ఎక్కడ లేదు ప్రియులారా, సువార్త చెప్పడానికి ఎక్కడ లేదు, అడ్డుకుంటున్నారు. కానీ దేవుడు మన ప్రాంతాన్ని అలాగా చేయలేదు. ఇంకా మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మన ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. మార్పు లేని వరకు వారి కొరకు ప్రార్థన చేయాలి. రక్షకుడు, నిజమైన రక్షకుడు వారి జీవితాలు వెలిగించబడాలని మన గ్రామస్తుల కొరకు ప్రార్థన చేయాలి, గ్రామ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, జిల్లా వారి కొరకు ప్రార్థన చేయాలి. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. భారతదేశం అవ్వచ్చు, ప్రపంచం అంతా కూడా క్రైస్తవ దేశంగా మార్చబడాలి, దేవుని రాజ్యం. అలాంటి వారిగా ఈరోజు దేవుడు మనకు బలమైన రక్షణగా ఉన్నాడు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు చూడండి 21వ వచనంలో, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. అందుకే అంటున్నాడు, యెహోవా మార్గమును నేను, దేవుని యొక్క మార్గములను దావీదు అనుసరిస్తూ ఉన్నాడంట. అందుకంటే ఉన్నాడు, నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాడు. ఇష్టడను, దేవునికి ఇష్టమైన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అందుకంటే ఉన్నాడు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలగాలి. ఆయన భూమి మీద మనుషులందరికీ కూడా ఏమి కలగాలి? ఈరోజు సమాధానం కలగాలి. అందుకంటే ఉన్నాడు, నా నీతిని బట్టి ఆయనకు ప్రతిఫలం ఇస్తాడు. దావీదు అంటున్నాడు, నేను ఈరోజు 22వ వచనంలో 22వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ ఒకసారి మనం చదివితే, యెహోవా తన సౌలు చేతుల నుండి, తన శత్రువుల చేతుల నుండి తప్పించిన దినమున దావీదు గీత వాక్యం చెప్పి యెహోవాను స్తోత్రించాను. దావీదు స్తోత్రం చేస్తున్నాడు దేవుడికి స్తోత్రిస్తూ ఉన్నాడు. అయ్యో, నా దేవుడు నన్ను తప్పించాడు, నా దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను సౌలు చేతుల నుంచి, దుర్మార్గుల చేతుల నుంచి దేవుడు నన్ను కాపాడాడని దావీదు దేవునికి ఇష్టానుసారైన మనుషుడు కాబట్టి దావీదు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. ప్రియులారా, మనం ఒక వచనాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథంలో ఒకసారి మనం వెళ్దాం చూడండి. కీర్తన గ్రంథంలో మనం చూస్తే 77వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. 6వ వచనం, గర్భవాసి అనేది మొదలుకొని
నీవే నాకు ప్రాపకుడు అయించివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించువాడువు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేసేదను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, ఆయనను నాకు బలమైన ఆశ్రయము. ప్రియులారా చూడండి, దావీదు ఏమంటున్నాడు? నాకు బలమైన ఆశ్రయం ఎవరంట? నీవే. దేవుడు అడుగుతున్నాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటున్నాడు. అనేకులకి ఈరోజు నేను ఒక వింతగా కనబడుతున్నాను, కానీ నాకు బలమైన ఆధారము ఆశ్రయము నీవే. ఎందుకంటే 9వ వచనం, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకునిచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్న వారు కూడి. చూడండి ప్రియులారా, ఎక్కడ చూడండి, వృద్ధాప్యనందు నన్ను విడనాడకము, నాకు బలమైన ఆశ్రయం నీవే. నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ నా ప్రాణము నా కొరకు పొంచి ఉంది, కానీ నన్ను తప్పించేవాడు నీవే ప్రభా. ఈరోజు దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడను, నేను ఆయనకి ఇష్టడను. ఈరోజు మనం అందరం కూడా దేవునికి ఇష్టలమే, కానీ దేవునికి మనం అందరం ఇష్టలమే కాబట్టి దేవునికి ఇంకా ఇష్టమైన పనులు మనం చేయగలుగుతున్నామా ఇంకా అనేది మనం ఒకసారి మనం పరీక్షించుకోండి. దేవుని కొరకు మనం ఏమేమి చేయగలుగుతున్నాం, ఏమేమి చేయలేకపోతున్నాం అనేది కూడా ఒకసారి మీరు గమనించుకున్నట్లయితే, అంటే నేను ఏమేమి చెయ్యాలి అని మనం అనుకోవాలంటే, ఏదో దేవుని కొరకు మీరు డబ్బు పట్టరండి, మీరు ఏదో అయ్యి పట్టరండి అని చెప్పట్లేదు, కానీ దేవుని కొరకు నేను ఇంకా ఏమి చేయాలి, నేను ఇంకా దేవునిలో ఎలా ఎదగాలి, నేను ఇంకా దేవుని కొరకు ఎలా వాడబడాలి అనేది మీరు పరీక్షించుకున్నట్లయితే మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని, దేవుడు మంచి ఆయుష్ను దేవుడు మీకు అందరికీ ఇస్తాడని నేను మీకు మనపూర్వకంగా దేవుని వాక్యాన్ని మీకు ప్రార్థిస్తున్నాను. చివరిగా మనం చూస్తే కీర్తన 57లో ఒకసారి మనం చూద్దాం. 57:8 వచనము. ఇక్కడ ఒక మాట అంటూ ఉంటాడు దావీదు, నా ప్రాణమా నా హృదయం నిబ్రముగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్రముగా ఉన్నది, నేను పాడు చూస్తూ గానము చేసేదను. 9వ వచనం, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు కూడా వ్యాపించి ఉన్నది. చాలని ప్రియులారా, దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, దేవుని ఆకాశం, ఆయన అంతరిక్షంలో ఉన్నవారందరినీ కూడా పట్టజాలకు విస్తారమైన దీవెనలు కుమ్మరించబడాలి అంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన కొరకు వేగిరపడాలి. మన హృదయం నిబ్బరముగా ఉన్నది, ఆయన కొరకు మన హృదయము ఎలా ఉండాలి? నిబ్బరముగా ఉండాలి. ఎన్ని వచ్చినా నా దేవుని కొరకు నేను నిలబడతాననే విశ్వాసులు ఈ రోజులో లేపబడాలని నేను మీకు మనపూర్వకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, దేవుని కృప, దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క మానవులందరి కొరకు కూడా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అందుకు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడను. మనమందరము ఈరోజు ఎవరికి ఇష్టమండి? దేవునికి ఇష్టలుగా ఉండాలండి. ఈరోజు చాలామంది ఒకవేళ ఇప్పుడు వరకు మనం దేవుని ఆరాధించలేకపోయాము, ప్రార్థించలేకపోయాము, ఈ రోజు నుంచి మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, నేను దేవునికి ఇష్టడను కాబట్టి ఈరోజు ఆయన వాక్యాన్ని నేను ధ్యానిస్తాను, ఆయన వాక్యాన్ని నేను చదువుతాను, ఆయన వాక్యాన్ని నేను గైకుంటాను, నేను ప్రార్థన చేస్తాను, ఈ రోజు నుంచి నేను దేవుని ఎదుగుతాను అన్న విశ్వాసము మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఒకసారి తల వంచండి, ప్రార్థించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. తల వంచి ఒక నిమిషం ఆ దైవజనుని కుటుంబం కొరకు ఒకసారి అందరూ కూడా నోర్లు విప్పు ప్రార్థన చేద్దాం. వారి కుటుంబం కొరకు ఆదరణ కలగాలని, జరిగిన అన్యాయాన్ని దేవుడు మనసాక్షి అందరికీ కూడా కలగాలని, న్యాయం చేయాలని ప్రభుత్వం కొరకు ప్రార్థన చేద్దాం. అధికారుల కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఒక మంచి దైవజనుడు ప్రవీణ్ ప్రకటాల గారు ప్రభువునందు నిద్రించారు నాయన. ఆయన ఎవరైతే హత్యపూర్వకంగా కుట్ర సాక్షిగా ఎవరైతే హత్య చేశారో వారిని శిక్షించమని అడుగుతలేదు, కానీ న్యాయం చేయి న్యాయ సలహా ఇచ్చేవాడు మీరే, న్యాయదాతు ప్రధాన కర్తవు నాయన. అలాంటి క్రైస్తవులు ఇంకా రానున్న దినాల్లో ఏ ఒక్కరు కూడా అలాంటి హతసాక్షిగా నాయన మటర్ జరగకుండా నాయన క్రైస్తవులకు న్యాయం చేయండి, క్రైస్తవుల పక్షం నిలబడండి స్టెఫెను జీవితంలో స్టెఫెను కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. స్టెఫెను కూడా దేవుని కొరకు నిలబడినప్పుడు ప్రజలందరూ కూడా స్టెఫెను దూషించారు. వీడు దేవుని తింటాడు, మంచివాడు కాదన్నారు.
కానీ స్టెఫెను ఎంత కొట్టినా సాక్షిగా నా దేవుని కొరకు ఎలా మరణించాడో దేవుడు కూడా ప్రభా ఈరోజు మనందరినీ చూచే దేవుడు నీవే ప్రభా. అయ్యా మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేవాడు లేడనుకున్నారు, యెహోషువను ఎత్తిపెట్టుకున్నారు. సౌలు జీవితంలో ప్రభా సౌలు అయిపోయాడు, ఇంకెవరు కూడా పనికిరాడు అనుకున్నారు, దావీదుని మీరు అనుకున్నారు. అలాగే ప్రభా ఈ క్రైస్తవ దేశంలో అనేక మంది సేవకులను దీవించండి, ఆశీర్వదించండి, బలమైన సాధనాలుగా బలమైన సాక్షులుగా మీరు వాడుకోండి. ఈ ఎండవేళ దినాల్లో మనందరినీ కూడా ప్రేమించండి, కాపాడి కనికరించండి అయ్యా, మీకు వందనాలు. అందరం కూడా వచ్చిన పాట ఒక పల్లవి చేత మనం పాడుకుందాం. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప, అనుక్షణముని కను పాపవలే, అనుక్షణమునను కను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నా పీనా. అందరూ పాడుదాం, శాశ్వతమైన కృప, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనట్టివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనట్టివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునురే, శాశ్వతమైనది నీవు రాయణ చూపిన కృప, అనుక్షణమునను కను పాపవలే, అనుక్షణమునను కను పాపవలే కాచిన కృప, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీది కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప, అనుక్షణమునను కను పాపవలే, అనుక్షణమునను కను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. పరిశుద్ధులకు వందనాలు. మీ శాశ్వతమైన కృప మా కుటుంబాలపై, మా సంఘంపై, గ్రామంపై, మా బిడ్డలపై మీరు చూపమని ప్రార్థన చేస్తున్నాం. నేను చెప్పిన వాక్యం మనసులందరూ హృదయాలు గ్రహించమని ప్రభు నామమును ప్రార్థన చేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున సంఘ మంత్రిని మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం. రీపర్లో తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడొచ్చిన మీ అందరి వందనాలు. మరి దేవుడి కృపను బట్టి యొక్క మార్చి నెల 2020 సంవత్సరం మార్చి నెలలో దేవుడు ఆఖరి ఆదివారంలో దేవుడు మనకు ప్రవేశపెట్టి ఉన్నాడు.
మరి ఈరోజు మనం కొన్ని మాటలు మనం చూసుకుందాం. అదే పెట్టారా, చాలా జాగ్రత్తగా వినండి మాటలు. తీతుకు రాసిన పత్రిక తీతు తీతుకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకుందాం. తాను యెహోవాది విషయమై జనులను హెచ్చించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడనై ఉండవలను. దేవుడికి స్తోత్రం. మరి దేవుడి దినాన్ని మనకు తోటి ఏం చెప్తాడంటే, పాపాన్ని ఖండించమని దినాన్ని వాక్యాన్ని దేవుడు మనకు భయపడుతున్నాడు. ఏం ఖండించాలంటే, మనం పాపము చేయవారిని ఖండించాలంట. ఇక్కడ చూసుకుంటే 7 కుమారులు పాపం చేసినప్పుడు తండ్రి గారు కుమారుల్ని ఖండించాడు. ఎవరండి? ఏలీ గారు కుమారులు. 1వ సమూయేలు 2వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఏలీ బహువృద్ధుడాయను ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యేక గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేవించుటను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లేనండి, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను అని. అయితే యెహోవా వారిని సంపదలచి ఉండేను కనుక వారు తమ తండ్రి యొక్క మరణం వినకపోయి. చాలండి, చూసారండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏలి కుమారుల కోసం ఎంతో ఖండించాడు. ఇక్కడ ఖండించినా కూడా ఆ 7 కుమారులు అక్కడ చేసిన పని ఏంటంటే చూడండి, అక్కడ వారు ప్రత్యేక గుడారముల ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో వాళ్ళు ఏం చేశారు? దేవునికి స్తోత్రం. వాళ్ళు పాపం చేయడానికి వాళ్ళు భయంకరమైన వాళ్ళ హృదయాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళ మాట విని వాళ్ళ మాటలు పడగా వారిని పిలిచి ఇట్లేనను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యము నాకు తండ్రి అడుగుతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కుమారుడు అడుగుతా ఉన్నాడు, మీరు చేసిన చెడ్డ కార్యాలు ఇది నాకు వినబడ్డాయి. అందుకని అన్నాడు, ఇలాంటి కార్యములు చూడండి మీరెందుకు చేసి ఉన్నారు, ఈ చెడ్డ పనులు మీరెందుకు చేస్తున్నారని కుమారుని తండ్రిని గద్దిస్తా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే చూడండి ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇక్కడ కింద చూసుకుంటూ నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అత్యంత దేవుని జనులను మీరు అత్యంత చేస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసి ఎడలా దేవుడు విమర్శ చేయను కానీ, ఎవరైనా యెహోవా విషయములో
ఎవడు విజ్ఞాపన చేయను అనేను. అయితే యెహోవా వారిని సంపదూసాడు. ఎవరిని? ఏలి కుమారుల్ని. ఏలి చెబుతున్నామన్నావు, ముద్దుకుంటూ ఉన్నాడు కుమారుని కోసం. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు పాపాన్ని ఖండిస్తూ ఉన్నాడు. అయితే ఆ దుర్మార్గులు ఏలి గారి కుమారులు ఏలి గారి మాట వినపడలేదు. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, పాపము చేయవారిని ఖండిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ కూడా మనం చూసుకుంటే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. 24, 20 చదువుకుందామండి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జక్కరై మీదికి రాగా అతడు జనముల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. నేను యెహోవాను, మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించారు కనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడనెను. అందుకు వారతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాత్రి వేతల చేత అతనిని చావగొట్టిరి. ఈ ప్రకారం రాజైన యెహోషువ జకరే తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దాన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరండి? ఇక్కడ నాతాను, ఇక్కడ దావీదుని ఖండిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఖండిస్తున్నారండి? ఇక్కడ దావీదుని ఖండిస్తూ ఉన్నాడు. నాతాను ఇక్కడ అడ్డా ఉన్నాడు. ఏమన్నాడు చూడండి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జక్కరై మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారని మీరు వర్ధిల్లరు. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞలు మీరిన ఎవరు కూడా వర్ధిల్లరు. ఇక్కడ చూస్తుంటే ఏలి కుమారుల కోసం ఖండించాడు ఆయన. ఇక్కడ నాతాను దావీదు రాజుని ఇక్కడ పాపములను ఖండిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా మళ్ళీ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ మొదటి సమూయేలు 28వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తున్నాం. అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాక నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగు వాడిన దావీదునకు దానిని నియమించున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చేశారండి? సౌలు రాజు చేతిలో నుండి ఆ యొక్క రాజ్యాన్ని తీసేసి ఏలడానికి వీలు లేకుండా ఆ రాజ్యాన్ని మళ్ళీ దేవుడు ఎవరికి ఇచ్చారండి? దావీదు గారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అక్కడ ముందు ఆ యొక్క సౌలు రాజు ఎంతో భయంకరమైన ఆ రాజ్యాన్ని
ఇశ్రాయేలు ప్రజలను ఏలుతా ఉన్నాడు. అక్కడ సౌలు రాజును అక్కడ ఖండించాడు కాబట్టి అక్కడ ఆ ఇశ్రాయేలు అక్కడ ఆ రాజ్యం ఏలుల నుండి తీసివేసి దావీదు గారిని ఆయన అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారు చూసుకున్నాం. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆ సమయం మందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని ఇతడు బాప్తిసం ఇచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియ రూపములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. యాలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించుచుండెను. అతడు ఇతని చంపగోరడు కానీ జనసమూహము ఇతనిని ప్రవక్తని యోచించినందున వారికి భయపడను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. కనుక ఆమె ఏది అయినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినది బాప్తిసం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. రాజు దుఃఖపడును, తాను చేసిన ప్రమాణం నిమిత్తమును తనతో కూడా భోజనములకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయ ఆజ్ఞాపించి బంధువులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించాను. వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చాను. అంతటి యోహాను శిష్యులు వచ్చి ఆ చేపను ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసు వద్దకు వచ్చి తెలియజెప్పారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే ఏంటండి, ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇక్కడ ఏం చెప్పాడని ఖండించాడు. ఇక్కడ పాపాన్ని ఖండిస్తా ఉన్నాడు. హేరోదు రాజు ఆ రాజుని ఖండిస్తా ఉన్నాడు. ఏం ఖండిస్తున్నాడంటే ఇక్కడ అతడు మృతులలో అతడు బాప్తిసం ఇచ్చి యోహాను అతడు మృతులలో లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియ రూపకరమైన తన సేవకులతో చెప్పాను. అయితే ఇక్కడ నీ సహోదరుడు ఫిలిప్పు, ఇక్కడ చూడండి, నీ సహోదరుడు భార్య ఫిలిప్పు భార్య హేరోదియను గుచ్చుకొనట న్యాయమా అని అడిగాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం. ఎవరు అడిగారు? బాప్తిసం ఇచ్చి యోహాను గారు అడుగుతా ఉన్నాడు, రాజును అడుగుతా ఉన్నాడు, హేరోదు రాజుని. ఇక్కడ నువ్వు చేసినది ఏంటి? ఇక్కడ ఎంత భయంకరమైన నువ్వు పని చేస్తూ ఉన్నావు అని అడిగినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. హేరోదు ఆమె నిమిత్తము యెహోవాను పట్టుకొని బంధించి చెరసాలలో ఆ మాట చెప్పినందుకు ఆమె తోడు నువ్వు పాపం చేయటము నీకు తగునా అని బాప్తిసం యోహాను గారు చెప్పినందుకు యోహాను గారు ఏం చేశారు? ఆయన పట్టుకొని బంధించి చెరసాలలో వేశారండి. దేవునికి స్తోత్రం. చూసారండి, అంటే ఒక మంచి వ్యక్తి ఒక మంచి పని మనం చెప్పినప్పుడు ఆ మంచి పని కూడా చెప్పినా కూడా ఎవరు కూడా వినడము
మంచి పని చెప్పినా వినరు, నువ్వు చేసిన తప్పని చెప్పినా కూడా ఎవరి లోకంలో వింటలేదండి. ఇక్కడ యోహాన్ గారు నువ్వు చేసిన తప్పు అన్నందుకు ఆయన చంపేశారండి, తలను నరికేశారండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసారండి ఎంత భయంకరం. ఇక్కడ హేరోదు పుట్టినరోజు జరుగుతూ ఉన్నది. అక్కడ ఎవరండి ఆ రాజు పుట్టినరోజు అక్కడ జరుగుతూ ఉన్నది. అయితే ఆ జరుగుతూ ఉన్నప్పుడు వచ్చినప్పుడు హేరోదు కుమార్తె వారి మధ్యన ఏం చేస్తూ ఉంది, నాట్యం ఆడుతూ ఉన్నది, డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఆ డ్యాన్స్ చేస్తూ ఉన్న ఆ అమ్మాయి ఏమన్నాడంటే, రాజు నీకు ఏమి కావాలో కోరుకున్నాడు. ఏమన్నాడండి, నీకు ఏమి కావాలో కోరుకున్నాడు. ఏమనుకున్నది, ఏమన్నా డబ్బు. ఆయన అనుకున్నారు రాజు గారు ఏమన్నా డబ్బు బంగారం వస్త్రాలు అడిగితే కనుక ఇచ్చేస్తారు అనుకున్నారు తప్ప ఈమె యోహాన్ గారు తన కావాలని ఈమె కోరుకున్నారు. అయితే మరి మాట అన్నాడు కాబట్టి మాటగా తప్పకుండా రాజు ఏం చేయరక్కడ నెరవేర్చాడు. ఇంక కుదరదు అనడానికి వీలు లేదండి. ప్రియదే బిడ్డలారా, అందుకనే ఇక చూడండి ఆ హేరోదు సంతోషపరచను కనుక ఆమె ఏది అయినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము ఏది అయినా ఇస్తాడని ఆ వాగ్దానం చేశారనమాట. అయితే అప్పుడు ఆమె అతను తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిసం ఇచ్చి యోహాను తలని ఇక్కడ పల్లెములు కావాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో చూసుకుంటే మనం ఒకరికి మంచి చెప్తున్నాం అనుకుంటే మనకి ఎలా ఉంది, చెడ్డ వస్తుంది. ఈ దినాన్ని మంచిగా చెప్పారు ఇక్కడ ఎవరు, యోహాను గారు నువ్వు చేసిన తప్పు, నువ్వు పిలిపి వారు తప్పు అన్నందుకు ఆయన కలిగిన శిక్ష చూసారా, ఎంత భయంకరమైన శిక్ష అండి. అదే బిడ్డలారా చూసారా, అందుకని అన్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే ఎదురా పదవచ్చేమో పదవచ్చిన చదువుకున్నాం మనం. అప్పుడు యాజకుడు ఎదురా లేదు వారు పెట్టలేను, మీరు ఆజ్ఞలు మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసి కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్ముని మీరు ప్రత్యేకపరచుకొని ఉండి అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతను ఇట్లనేది, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎజ్రా గారు మాట్లాడుతున్నాడు. ఈ మాటలో ఎజ్రా గారు అంటా ఉన్నాడు, తన ప్రజలను ఇక్కడ ఖండించాడు ఎజ్రా గారు. ఎవరిని ఖండించాడండి? తన ప్రజలను ఇక్కడ ఖండించాడు ఎజ్రా గారు. అందుకని అప్పుడు యాజకుడు ఎజ్రా లేచి వారు తిట్లను, మీరు ఆజ్ఞలను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలు అపరాధమును ఎక్కువ చేస్తూ ఉన్నారు, ఎక్కువ మీరు పాపం చేస్తూ ఉన్నారు. ఖండించాడు ఇక్కడ. ఇప్పుడు ఖండించినా కూడా యోహాను గారు ఖండించారు, ఆయన భయంకరమైన శిక్ష విధింపబడ్డారు. అక్కడ మన చనిపోయిన పాస్టర్ గారు కూడా చాలా మందిని ఖండించారు. ఆయన కూడా ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. ఎందుకు ఖండించేవాడు? ప్రతి దానికే ఖండించేవాడు. ఆయన ఒకసారి అన్నారంట, నీకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు కదా, నీకు వెనకాల ఎవరు ఉన్నారన్నారంట. ఒక ఆయన మా వెనకాల పెద్ద వ్యక్తి ఉన్నాడు, పెద్ద గొప్ప వ్యక్తి ఉన్నాడు అన్నాడు. దేవుడు అన్నది ఆయన అక్కడ. ఈయన అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, గొప్ప వ్యక్తి అండి, ఈ మినిస్టరు లేకపోతే నరేంద్ర మోడీ ఈ ఎంతోస్ ఎవరు ఉన్నారో పెద్ద వ్యక్తి ఉన్నాడు, అనుకునేంత ధైర్యంగా మాట్లాడుతున్నాం అన్నారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అసలు ఈ లోకంలో కొన్ని రోజులు ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళు నాకెందుకు,
నా వెనక ఉన్న గొప్ప దేవుడు నాకు ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? నా వెనకాల గొప్ప దేవుడు నాకున్నాడు అన్నాడు. చూసారండి ఎంత చక్కటి మాట అయినా. ఇప్పుడు మినిస్టర్లో నాకు సహాయం అక్కర్లేదు, ఎవరి సహాయం నాకు అక్కర్లేదు. ఎవరిని కోరుకున్నాడు? ఎవరి సహాయం కోరుకున్నాడు? దేవుని సహాయం కోరుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని ఆయన హతసాక్షి అయిపోయాడు. చూసారండి. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఒక దొంగ మరొక దొంగని ఖండించాడు. ఇక్కడ ఎవరండి? ఒక దొంగ మరొక దొంగని ఖండించాడు. లోకసువార్త 23 అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. చదవండి. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనను. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యంగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. చూసారండి, ఒక దొంగ మరొక దొంగని ఖండించాడు. ఇక్కడ ఆ దొంగ ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఆ రెండవ దొంగ ఏం చేశాడండి? ఇక్కడ నేడు నీవు నాతో కూడా పరదేశంలో, దేవుడు గొప్ప మాట ఇచ్చాడు. అక్కడ ఇద్దరు కూడా ఎన్నో శ్రమలు పడ్డారు, ఇద్దరు దేవుని ఎంతో ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ ఆ రెండవ దొంగ మాత్రము తెలుసుకున్నాడు. తెలుసుకున్న దొంగని అంటా ఉన్నాడు. ఏమంటున్నాడండి ఆ దొంగని? అయితే రెండవ వాడు వారిని గద్దించాడు, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి నువ్వు భయపడవా అని అడుగుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని చూసారండి ఆ రెండవ వారికి ఎంత గొప్ప ధన్యత కదా దొరికింది. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పిన దేవునికి స్తోత్రం. చూసారండి, మనం ఈ రోజుల్లో ఖండిస్తూ ఉన్నారు. మన బిడ్డలు కూడా మనం ఖండించాలి, మనం దండించాలి. ఇక్కడ చూసారా, పాపము చేయని వారిని ఖండించాడు. ఇక్కడ ఏలియా కుమారులను ఖండించాడు, నాతాను దావీదు రాజును ఖండించాడు, జకరియా ప్రజలను ఖండించాడు. ఇక్కడ సౌలు రాజులు ఇక్కడ ఖండించాడు. ఇంకా ఎంతమంది దొంగలు ఇక్కడ దొంగ రెండో దొంగను ఖండించాడు. ఎదురు అతను ప్రజల కోసం ఖండించాడు. బాప్తిసం ఇచ్చి యోహాను రాజుని ఖండించాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి ఖండించాలు ఎవరికి ఉండాలి? మనకున్నాయా? మన బిడ్డలు మనం ఏదైనా వాడి బ్యాకట్టింగ్ పోతుంటే మనం ఖండించాం. నిన్న పొద్దున మేము టీ తాగుతుంటే ఒక 5 వచ్చే సాగలపాలి వాళ్ళు లేదు. ఇక్కడ దొంగలాగంట 6 కుర్రోళ్ళు ఒకసారి పారిపోయినట్ట ఇంటి నుంచి. ఎంతమంది అండి? 6 కుర్రోళ్ళు నెక్కుతున్నారు. నెక్కితే వాళ్ళు ఎవరు కనపడతారు? 6 ఎవరి పరిసర ప్రాంతాలు ఎక్కడైనా కనపడతారా అని అడుగుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఖండించారేమో, వాళ్ళు ఖండితే ఆగిపోయారు, ఇంటి నుంచి ఆగిపోయారు. ఇప్పుడు మన తల్లిదండ్రులుగా మన బిడ్డలు ఖండించలేము. ఇప్పుడు అదే భయం ఇప్పుడు అందరికీ కూడా. ఏ భయం? ఆ ఖండించబోతే మా అట్లా ఏమైపోతున్నారు? మన బిడ్డలు నాశనమైపోయిన కారణం ఏంటి? మనం ఖండించట్లేదు. ఏలియా ఖండించాడు, ఏలియా కుమారుడు కోసం ఏలియా ఖండించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చేసింది తప్పు అని ఖండించాడు. అటువంటి ఖండిత మన బిడ్డలు కూడా మనకి ఉండాలని అందుకే అన్నాడు. అంటే దేవుని కోపము కదండి. ఎందుకంటే ఇక్కడ అన్నాడు, పాపము చేయవారని ఖండించడు. ఎందుకు కదండి? మనం తీసుకుని రాత్రి 10 మనం చదువుకున్నాం.
ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గల వారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వారినై ఉండవలను. దేవునికి స్తోత్రం. దేని పెట్టారా మనం కూడా మన అన్ని విషయాలలో కూడా మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు నుంచి మనం ఖచ్చితంగా ఏం నేర్చుకోవాలి? ఖండించడం నేర్చుకోవాలి. మన ఏదో ఒక సహోదరుని మనం ఏ విషయంలో మనం ఖండించామనుకో మన మాట అంటారా? గొప్ప సంవత్సరములు నాకే చెప్తున్నా అంటారండి. గొప్ప సంవత్సరాలు నాకు చెప్తున్నాను. దీని పెట్టారు జాగ్రత్త. ఎందుకంటే అవి కూడా మనకి ఉపయోగపడతాయి. ఖండించిన మాటలు ఖండించిన మాటలు కూడా మనం పరలోక రాజ్యానికి చేరాలంటే మనకు మాటలు ఉపయోగపడతాయి. వినాలంటే మనం ఆ మాటలు వినాలి. మనం తప్పకుండా మనకు ఎవరో చెప్పారు కదా అని మనం దాన్ని అశ్రద్ధ చేయకూడదు. అవి వింటే మనం తప్పకుండా ఏమవుతాం? మనం దేవుళ్ళు మన గొప్ప ఫలము మనం పొందుకుంటాం. దీని మీద మరి సమయం అవుతుందని కొద్ది మాటలు దేవుని దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. అందరూ లేచినట్టయితే మన సంద పాట పాడుతుంది. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము
ఈరోజు ప్రార్థన అవసరాలు మరి చింతపల్లి అబ్బుల గారి కోసం మరి ప్రార్థించమని మేరీ గారు ఫోన్కి ఇచ్చారు. మరి చాలా బలహీనంగా ఉంటున్నారు. అప్పటి కోసం ప్రార్థన చేయవలసిందిగా మరి కోరుకుంటూ ఉన్నాం. అలాగే మరి మన సంఘ బిడ్డలు ఎద్దరు చిన్న వనిజ మరి ఆ చిన్న గారి తల్లిగారి కార్యక్రమంతో మరి దేవుడు క్షేమంగా మన మధ్య నడిపించాడు. అలాగే మరి ఆ యొక్క కార్యక్రమాలు ముగించుకుని మళ్ళీ రేపు 2వ తారీఖు ఆ బుధవారం మరి భార్య భర్తలు ఇద్దరు మరి కలిసి దేశం మళ్ళీ ప్రయాణం వెళ్తూ ఉన్నారు. మరి ఆ బిడ్డ ప్రయాణం అంతటిలో మనం ప్రార్థన చేద్దామండి. ఇంకా మరి చాలా విషయాలు మరి ఉన్నాయి, కానీ ఆ విషయాలన్నింటి కోసం కూడా మన మందిరంలో ఆ బలహీనమైన బిడ్డల కోసం అందరి కోసం మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన చేయవలసిందిగా నేను మనం చేసుకుంటూ ఉన్నాను. సన్నీ ఇది ఏసీ తీసుకొచ్చారండి. అంటే ఇక్కడ తేడా మనకు తెచ్చిన స్వీట్లైనా పట్టుకొస్తుంది. మరి నాకు తెలీదు. ఆ యొక్క 7 ప్రార్థనలు ఇక్కడ బయట ఉన్న వాటిలో 7 స్త్రీలు ఆ యేసు కోసం ఎక్కువగా ఏం చేయాలండి? ఆ ఫ్యాన్ పడుకున్నట్టు కాదండి బాబాయ్. ఆ ఫ్యాన్ మన ఎంతో ప్రమాదం దేవుడు తప్పించాడు. అలా కాకుండా బలముగా కదండి ఏసీ బిగించిన రోజు మాత్రం అక్కడికి ఎంతమంది వస్తే అంతమంది చక్కటి పార్టీ, అక్కడ స్వీట్లు, హాట్లు, డ్రింకులు అన్నీ ఉంటాయి. ఎప్పుడు బిగించాలి అప్పుడు మేము చెప్తాం. మరి ఆ రోజు రాకపోయినా మరి ఎవరు మరి పెద్దలందరూ కూడా మరి రావడానికి సిద్ధంగా ఉండాలి. దానికోసం 7 దయచేసి ఆ 7 స్త్రీలు అందరూ అక్కడ నుంచుంటే దానికోసం కొంచెం బలంగా మా కుటుంబం కోసం మరి ప్రార్థించాల్సిందిగా మరి మీ అందరికి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. మరి అందులో లేచినట్టయితే స్టీవెన్ గారి ప్రార్థనతో ఆశీర్వదించమని వెళ్దామండి. ప్రార్థన ఉందా? అలా దయచేసి మరి ఇక్కడ మన మీటింగ్ చర్చిలోనే ఇంకా చాలా రోజులు పెండింగ్లు పడిపోతున్నాయి మనకి. రేపు లూడియా గారు ఏసు గారి గృహం దగ్గర మరి మీటింగ్ పెట్టమని ఆవిడ ఎప్పటి నుంచో ఫోన్ చేస్తూ ఉందా. ఆ వాట్సాప్ ఫోన్ నాకు తీసుకోవడం రాక నాకు అసలు తెలీదు. ఒక 100 మెసేజ్లు ఉన్నాయంట. అందులో ఎవరో చూసి చెప్తున్నారు. నాకు రావడం రాదు, మళ్ళీ తిరిగి చేయడం కూడా నాకు రాదు. కాబట్టి నా మీటింగ్ అన్న సంగతి నాకు తెలీదు. మరి సన్నీ ఫోన్ చేశారంట రేపు దినాన్ని 10 గంటలకి అక్కడ 1 గంట మన చర్చిలో యథావిధిగా ప్రార్థన జరుగుతుందండి. ఎందుకంటే రేపు మరియమ్మ గారి యొక్క పలహారాలు ఉన్నాయి కాబట్టి అక్కడ 1 గంట సేపు అక్కడ ప్రార్థన ముగించుకుని మన చర్చిలోకి వచ్చేద్దాం 11:30 కల్లా. దయచేసి కొంచెం ఒక అరగంట ముందు ఏమవ్వాలి? మీరు అరగంట ముందు వస్తారా? వీడికి పని లేదులే అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. అలా అనుకుని కూడా పర్వాలేదు కదండి. దేవునికి స్తోత్రం. 1 అరగంట ముందు వచ్చినట్లయితే మనం అది ముగించేసుకుని అది వెంటనే మనం 11:30 ఇక్కడికి వచ్చేస్తే మనం ఇక్కడ యథావిధిగానే మరి జరుగుతుంది. కాబట్టి దయచేసి 1 అరగంట ముందు మరి అందరూ రావాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి అందరూ లేచినట్టు ఆకారంగా స్టీవెన్ గారు ప్రార్థన చేసిన తర్వాత మనం ఆశీర్వాదం తీసుకుని మనం వెళ్దామండి. ప్రార్థన చేసుకున్నామండి. మహానతుల సభ గారి మీకు వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకున్నాం నా తండ్రి. గడిచిన వారం నుంచి వారం మమ్మల్ని మా కుటుంబాన్ని ఎంతవరకు ఆస్వాదపరిచినందుకు దేవాది దేవునికి వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకున్నాం నా తండ్రి. ఇదిగో ప్రభావాలు ఆశీర్వాదాలు ప్రవేశపెట్టేందుకు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు దగ్గరని వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకున్నాం నా తండ్రి. అలాగే ప్రభావ సంఘానికి అనేక బిడ్డలు రాకపోయినా తండ్రి ఏ బిడ్డలు ఉన్నాయి ప్రభావ ఆ బిడ్డలందరూ మీరు యొక్క జ్ఞాపకం చేసుకుని సత్పరుచుకొని ఆశీర్వదించుకొని పెడుతున్నాను తండ్రి. అలాగే సంఘానికి వచ్చిన 10 బిడ్డలు 10 యావనస్తులను కూడా మీరు అనుకుని జ్ఞాపకం చేసుకున్నందుకు దేవాది దేవునికి వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే ప్రభుత్వ తండ్రి మధ్యాహ్న కాల సమయంలో వర్తమానం అందించిన దేవజన గారి కుటుంబాన్ని కూడా ఎంతగానో ఆశీర్వాదపరిచినందుకు దేవాది దేవునికి వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఆత్మను మా హృదయంలో నాటకం చేయడానికి మంచి కృప చూపించినందుకు మీకే వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే ప్రభు సంఘ బిడ్డలు బిడ్డలు విదేశాల్లో ఉన్న తండ్రి ఏ బిడ్డకి బాధ్యత కాకుండా మీ కాపుదలకు అందించిన ప్రతి బిడ్డ పైన ఆశ్రయించమని అడుగుతున్న తండ్రి. అలాగే ప్రభుత్వ తండ్రికి నిష్ప్రాయం ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు గమనించి
చేరేదాకా కూడా మీ కాపుదలంతా కూడా బిడ్డల పరిచయం ఆశ్రయించబడుతుంది తండ్రి. అలాగే ప్రభా అక్కడి నుంచి ప్రయాణం వచ్చే ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశ్రయించబడుతున్నాను ప్రభా. అలాగే ప్రభా సంఘ బిడ్డలు అనేకమైన బిడ్డలు పరిణితితో ఉన్న తండ్రి, ఏ బిడ్డకి ఏ పద్ధతి కనుకొని మీ కాపుదలకు అందిస్తూ పెద్ద బిడ్డ పంచుకొని ఆశ్రయించబడుతున్నాను ప్రభా. అలాగే తండ్రి తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే ప్రభా స్కూల్కి వెళ్ళి బిడ్డ రకబాగులో ప్రభా మీ కాపుదలకు అందిస్తూ పెద్ద బిడ్డ పంచినందుకు మీకు లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే తండ్రి మా గ్రామాల్లో ఉన్న సంఘాలని, సంఘ విశ్వాసాలని, సంఘ కాపుల్ని ఎంతగానో కాపులు చేసుకున్నందుకు మీకు లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే మా గ్రామాన్ని ఎంతగానో కాసు భద్రపరిచినందుకు మీకు లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే ప్రభా ఎక్కువ బిడ్డలు రక్షణ పొందలేని బిడ్డలు నా ప్రభా త్వరగా రక్షణ పొంది మీ కృపలో చేరడానికి మంచి కృప చూపించమని ఆశీర్వదించమని తండ్రి. అలాగే ప్రభుత్వం తండ్రి భారతంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఏ బిడ్డ ఏ ఆకృతంలో ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న తండ్రి ఆకృతాన్ని తీర్చి ప్రభా కాబట్టి మంచి శక్తి మంచి బలాన్ని వాటికి సంకోచమని ఆశ్రయించబడుతుంది తండ్రి. అలాగే ప్రభుత్వం తండ్రి కాలికి నేర్చుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించుకుని స్వస్థపరచమని అడుగుతుంది తండ్రి. అలాగే పాటల పాడిన బిడ్డని వాక్యాలు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని ఆశ్రయించమని అడుగుతుంది తండ్రి. అలాగే తండ్రి ప్రభా పిడికలు తెచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని ఆశ్రయించమని అడుగుతుంది తండ్రి. అలాగే ప్రభా గ్రామంలో వ్యవసాయం చేసే ప్రతి ఒక్క బిడ్డను కూడా ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు దగ్గరలేని వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే ప్రభా గృహాలు కట్టుకోవడానికి అనేకమైన బిడ్డలు ధన సహాయం కోసం చూస్తున్నారు ప్రభా. గృహాలు కట్టుకోవడానికి ధన సహాయం కలిగేసి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసి ఆశ్రయించాలి తండ్రి. అలాగే ప్రభా గర్భిణీశీలు ఉన్న తండ్రి ఏమిటికే పద్ధతి కాకుండా మీ కాపుదల కలిసి ప్రతి బిడ్డ పైన సుఖంలో దాకా మీ కాపుదల కలిసి ప్రతి బిడ్డ పైన ఆశీర్వదించలేకపోతున్నాను ప్రభా. అలాగే వాహనం చూస్తున్న బిడ్డలకి వాహనం కలిగించమని, అలాగే గర్భాల కోసం చూస్తున్న బిడ్డలకి గర్భాలు కలిగించమని ఆశీర్వదించాలి. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసి అలాగే మన గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసి స్వస్థపరచమని ఆశీర్వదించమని అలాగే పనులు చేసుకుంటున్నా తండ్రి. దయచేసి రక్షణ మర్చిపోయి చెప్తారని రేపు మనకి 20వ తారీఖు వచ్చిన 20వ తారీఖు ఈస్టర్ ఉంది కాబట్టి ఎవరైనా బాప్తిసాలు తీసుకునే వాళ్ళు మరి సంవత్సరానికి మనం ఒక పండుగ ఆ ఈస్టర్కి వేస్తున్నాం కాబట్టి ఎవరైనా సిద్ధపడే వాళ్ళు ఉంటే మనకి మన మందిరంలో మరి పేర్లు ఇచ్చినట్టయితే ఆ ఈస్టర్కి మన బాప్తిసం ఇవ్వడానికి మరి జరుగుతుంది. ప్రార్థన చేయండి ప్రార్థన అయిపోయాక మా కోసం కుటుంబం కోసం గొడవల కోసం అమ్మా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరి ఆయన ఈ యొక్క 2025 మార్చి నెల ఆఖరి వారం మమ్మల్ని నడిపించారు. ఈరోజు తండ్రి నీ స్తుతులు స్తోత్రాలు గొప్ప దేవుడు ఆయన. అలాగే ప్రభు సంగపై చేతులుంచిన ప్రతి ఒక్క బిడ్డలను 30 వారు 100 ఫలం పెట్టి పిడికలు తెచ్చిన బిడ్డలు జీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘ పెద్ద కుటుంబాన్ని జీవించండి, శ్రేణ సమాజాన్ని, విశ్వాసులు, ఎవరి బిడ్డల్ని, ఎవరొస్తురాల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎవరైతే ఆశతోటి నాయన ఈ మందిరానికి వచ్చారో ప్రభు ఆశలు తీర్చే దేవుడు నాయన, గొప్ప దేవుడు తండ్రి. అలాగే నాయన మా సంఘాన్ని నానాటికి మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. అలాగే ఈరోజు జరుగుతున్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాయన మీరు భద్రపరిచేస్తున్నాను నాయన. అలాగే ప్రభు రేపు నుంచి జరుగుతున్న మళ్ళీ యథావిధిగా ఈ యొక్క శ్రమ కూడిని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. బిడ్డలు చాలామంది నాయన రాలేకపోతున్నారు తండ్రి, ఆ బిడ్డలు కూడా నాయన నడిపించండి నాయన. మరి గొప్ప దేవుడు ప్రభు. అలాగే ప్రభు మరి దినము నాయన అనేకమైన నాయన మరి బిడ్డలు ఎంతో కనపరిచున్నారు నేను పాటల ద్వారాగా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారాగా నాయన బిడ్డలు ఇంకనూ మీరు బలపరచండి. అలాగే ఇంకా మందిరంలో అనేకమైన పాత్రలుగా బిడ్డలు నాయన మీరు ఏర్పరచుకోండి నాయన. అందరినీ ప్రభు అందరిని ప్రార్థన చేసే బిడ్డలుగా నాయన మీరు ఏర్పరచుకోండి. అలాగే నాయన మరి చిన్న చిన్న మాటలు చెప్పడానికి కూడా బిడ్డలు నాయన మీరు ఏర్పరచుకోండి నాయన. అలాగే ప్రతి ఒక్క బిడ్డకి నాయన మీరు నేర్పించండి ప్రభు. అలాగే నాయన మరి మీటింగ్లో కూడా స్త్రీలు నాయన ఎంతోమంది చెప్తూ ఉన్నారు, ఇంకా బిడ్డలు బలపరచండి. అలాగే మా ప్రార్థనలు తెచ్చండి, మా ప్రార్థన ప్రతిఫలం చేయమని యేసు పరిచయం నడుతున్న తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమని, కుమ్మడ యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసం
ఎప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదా కాలము తోడే నడిపించింది కాక. దయచేసి